Cell Health, reboot your body, omega-3 oil, extracted from algae, strong heart, sharp mind, healthier you. And మీ ఒరిజినల్ ఫేస్ తో కాదు ఆ స్కార్లు ఆ బ్లాక్ ఆ కన్ను ఒకటి అదే దాంట్లో ఎవరు ప్రభాకర్ అందులో బ్లాక్ గా ఉన్నాడు చూడు అసలు చిన్నపిల్లలందరికి మాత్రం చిన్నపిల్లలు అందులో అంకుల్ బ్లాక్ గా ఉంటాడు చూడు అసలు అంకుల్ ఈయన అలా చెప్తా ఉంటుంది. చిన్నపిల్లలు గుర్తుపెట్టడం అంటే ఎక్కడ మీరు ఎక్కడికైనా మాల్స్ లో వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా గుర్తుపడుతుంటారు చిన్నపిల్లలు మీ దగ్గరికి వస్తూ ఉంటారా? చాలా మంది చిన్నపిల్లలు బాగా గుర్తుపడతారు. అంటే పెద్దోళ్ళు ఎలాగో మర్యాద రమ్మన్న ఇవన్నీ నుంచి ఈజీ గుర్తుపడతారు, చిన్నపిల్లలు బాగా గుర్తు. అంటే చిన్నపిల్లలు ఎందుకంటే అందరు ఇమిటేట్ చేసినారు అది. అంటే ప్రతి ఇంట్లో పిల్లలు ప్రాక్టీస్ అది ఆ నిమ్డా అది ఆ పిల్లలకు బాగా ఎక్కింది. అది గ్రేట్ అసలు. పెద్దవాళ్ళు గుర్తుపట్టడం కానీ చిన్నపిల్లలు గుర్తుపడుతుంటే చిన్నపిల్లలు గుర్తుపడితే మనకు లైఫ్ ఎక్కువ. నిజమండి. అంటే జనరేషన్ దొరికింది. గుడ్ గుడ్ గుడ్. సో ప్రభాకర్ గారు ఆర్టిస్ట్ కాదు, యాక్టర్ కాదు. సో యాక్టర్ కాదు, సడన్ గా వచ్చారు మర్యాద రామన్తో. ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు ప్రభాకరన్ గారు? నేను ఖాళీ అయినప్పుడు అంటే నేను పోలీస్ జాబ్ సర్చింగ్, హైదరాబాద్లో రైల్వే పోలీస్, ఆర్మీ అండ్ ఎనీ డిపార్ట్మెంట్ అంతే. ఓకే, అదే టార్గెట్. ఓకే, డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని టార్గెట్. అదే మిమ్మల్ని చూసి నా క్వశ్చన్ అడగాలి, ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మీకు సిబ్లింగ్స్ ఉన్నారు ఎవరు? అన్న తమ్ముడు కానీ అక్క చెల్లి? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళ పర్సనాలిటీలు ఎలా ఉండే ఊహించుకుందామని. నేను మా ఇంట్లో నేను ఒక్కనే ఎక్కువ హైట్. అవునా? మీ ఎవరు ఎవరున్నారు? అన్న చెల్లి అక్క ఉంది. అక్క మంచి హైట్. తమ్ముడు కూడా ఇప్పుడు తమ్ముడు ఆర్మీ. ఓకే, తమ్ముడు ఎలా ఉంటాడు పర్సనాలిటీ? మీలాగే మంచి హైట్. అంటే నాకన్నా కొంచెం తక్కువ ఉంటాడు. ఓకే, బట్ హైట్ అంటే మా ఫోర్ ఫాదర్స్ అటు నుంచి ఉన్నారు. ఓకే, ఫాదర్ గ్రాండ్ ఫాదర్ అటు మా అమ్మ సైడ్, మా ఇక్కడ డాడీ సైడ్, టూ సైడ్. మా మిస్సెస్ సైడ్ కూడా మంచి హైట్. నైస్. సో 6'4" మీ హైట్. సో 6'4" ఇండస్ట్రీలో మీదే హైట్ అనుకుంటా, తెలుగు ఇండస్ట్రీలో. హైట్ ఏంటంటే మీరు హైట్, మీరు నేను ఒకప్పుడు హైట్ అంటే చాలా బాధపడాను. ఓకే, నేను ఇంటర్ చేసేటప్పుడు హైట్ గురించి మాట్లాడే అసలు నేను అందరిలో అందరు ఈ హైట్ ఉంటారు, నేను కొన్ని నా గీడికి ఉంటారు అందరూ ఇంతే, నేనే హైట్ మరీ ఎక్కువ హైట్. నాకు రకంగా ఉండేది ఇది, ఇలా చూసేది అందరు జీవితం. నేను ఒకే అందులో మరీ స్లిమ్గా ఉన్నాను. సన్నగా అంటే ఇప్పుడు దాన్ని స్లిమ్ అంటున్నాం, అది ఇప్పుడు ఫ్యాషన్. కానీ అప్పుడు బక్కగా ఉన్నారు అనేది అది ఇన్సల్టే. అప్పుడు ఇప్పుడు స్లిమ్ గా ఉంటే బాగా మెయింటైన్ చేస్తాడు బాడీ అంటారు. అప్పుడు ఏ లావు కావాలని అది ఉండేది. బట్ అప్పుడు జెండాకర్ర లాగా కనిపించేది, ఇప్పుడు సన్నగా కనిపించేది కదా. నేను అసలు నేను చేసింది వికారాబాద్ కాలేజ్, బయటికి ఇలా వచ్చి చూసేది ఎవరన్నా వస్తే నేను రోడ్లు వెళ్తుంటే హైట్కు. అసలు అది ఇన్సల్ట్, చాలా ఇన్సల్ట్ అనిపించింది నాకు. కాలేజ్లో కూడా అంతే. నేను కాలేజ్కి వెళ్ళింది కూడా తక్కువనే, చాలా తక్కువ వెళ్ళింది. అప్పుడు హైట్ చాలా ఇన్సల్ట్ ఫీల్ అయిందండి, ఎక్కడ బయటకు వెళ్ళేది కదా అది. ఇప్పుడు బాహుబలి చేసేటప్పుడు హైట్ కొంచెం ఒక 3 inches 2 inches ఉంటే బాగుండే అని ఫస్ట్ వచ్చింది. బాహుబలి షూటింగ్లో వచ్చిందండి. ఇంకో 2-3 inches ఉంటే ఇంకా బాగుండేది కదా అని ఆ క్యారెక్టర్కు. మన ఇండియాలోనే నార్మల్ హైట్ ఇలా ఉంటుంది, బట్ బయట స్టేట్స్కి వెళ్ళి బయట కంట్రీస్కి వెళ్తే వాళ్ళకి నార్మల్ హైట్ 6'4" అంతే. ఇప్పుడు పంజాబ్ సైడ్ వెళ్ళినా కూడా వాళ్ళంతా, ఈవెన్ పంజాబ్ సైడ్ వెళ్ళినా కూడా వాళ్ళకి నార్మల్ హైట్ అంటే 6తో స్టార్ట్ అవుతుంది. అవునవునవును, అంత 6 అంటే కామన్. ఇప్పుడు ఇక్కడ మా సైజు డ్రెస్సెస్ దొరకాలంటే కష్టమే జర, అక్కడ ఈజీ. ఓకే, ప్రాపర్ ఏదండి మీది? ఎక్కడ నుండి మీరు? ఇక్కడండి కొడంగల్. అంటే యాక్చువల్ హస్నాబాద్, ఇక్కడ నుంచి 100 kilometers హైదరాబాద్ నుంచి. ఓకే ఓకే. సో సినిమాలో చదువు పెద్ద లేదు, అండ్ చదువు ఉంది, డిగ్రీ వరకు ఇంట్రెస్ట్ లేదు. సారీ, చదువు అంటే మీరు చదువుకోలేదు అంటే ఇంటర్ తర్వాత డ్రాప్ చేశారేమో అనుకో. ఇంటర్ ఓకే ఓకే ఓకే, డిగ్రీ కంప్లీట్ చేశారు. ఓకే, డిగ్రీ డిస్కంటిన్యూ చేసి అండ్ మీ జాబ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎవరు చూసారు? మర్యాద రామన్కి ఎలా వచ్చారు? ఏదో షూటింగ్ జరుగుతుంటే ఇట్లే సడన్గా ఒక ఫ్రెండ్ త్రూ వెళ్ళినా, వేణు అనే ఫ్రెండ్ త్రూ కనిపించింది. ఒక అతిథి అనేది ఒక చిన్న క్యారెక్టర్ కనిపించింది, అంటే చిన్నది, మరీ చిన్నది. ఆ టైంలో ఖాళీ కదా, ఖాళీ జిమ్ దగ్గర ఉండి ఇలా సెలెక్షన్ ఉంది ఇలా అంటే వెళ్తే నా హైట్ ఎక్కువ ఉంది. అందులో విలన్ కొంచెం పొట్టి కదా, అందులో మగధిరాలు మ్యాచ్ అయితే కావు. బట్ ఓకే, నేను ఇప్పుడైతే లేదు ఆప్షన్, బట్ ఉంటే చెప్తాను
అంటే రాజమౌళి గారు వీళ్ళందరినీ చూడొచ్చు అంటే చూడొచ్చు అన్నట్టు, కానీ నేను యాక్టింగ్ వైజ్ యాక్చువల్ లేదండి నాకు అప్పుడు కూడా లేదు. ఇప్పుడు యాక్టర్ కావాలి అది లేదు. వెళ్తే టైం పాస్ అవుతుంది, ఇంట్లో రూమ్లో ఖాళీ బ్యాచులర్ ఖర్చులోకి వస్తాయి మెయిన్ పాకెట్ మనీ అన్నట్లు. అదే ఆ మైండ్ సెట్ తప్ప ఓ యాక్టర్ కావాలి అవన్నీ ఏం లేదు. నేను ట్రై చేసింది ఒకటి ఏం లేదు. ఆ తర్వాత ఆయన ఫోన్ చేసి వచ్చింది ఉంది ఖాళీ ఉంది వచ్చేయి నువ్వు అంటే రాజస్థాన్ వెళ్ళాము. రాజస్థాన్ వెళ్తే రాజమౌళి గారికి ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన పరిచయం చేపిస్తారు అక్కడ ప్రతి ఇప్పుడు ఈ ఆర్టిస్టులు తీసుకొచ్చి. సో మీది మర్యాద రామన్నకు ముందు సెలెక్ట్ అయింది మీరు ఇది మగధీరాకి అంటే ఖాళీ ఉన్నందుకు ఇప్పుడు ఎంచుమని ఉంటారు కదా, కొంచెం ఫిజిక్గా బాగున్న వాళ్ళు తీసుకుంటారు కదా, దాంట్లో వెళ్ళిన ఒక 10 మంది 12 మంది ఉన్నారు. అందరు లైన్గా నిల్చోబెట్టినారు. రాజమౌళి గారు రామ మేడం ఇద్దరు బయటకు వచ్చి హోటల్లో నుంచి అందరిని చూస్తూ ఒక సెకండ్ నా దగ్గర కొంచెం ఎక్కువ స్టే అయింది. లుక్ ఎక్కువ స్టే అయ్యి ఈ మేడం ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు. తర్వాత వెళ్ళిపోయాను. అప్పటికే మీరు బాడీ అంతా బిల్డప్ చేసి అంటే నేను ఆర్మీ, నేను అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ట్రై చేయాను. నేను ఫిజిక్స్ ఫస్ట్ నుంచి బాగా, నేను 7th క్లాస్ నుంచి ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఫిజికల్ గా బాగుంది. అంటే మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీ ఫాదర్ ఏం చేశారు? సీనియర్స్ ఉన్నారు. మా సకన్నా శంషీర్ అన్న అని మా ఊళ్ళో వాళ్ళు అంటే మంచి బాడీ బిల్డర్స్, బాడీ మంచి అంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి కొంచెం మనం కూడా ఇలా ఉన్నాను. అండ్ అలా అందులో షార్ట్ పుట్ డిస్కస్ నేను డిస్ట్రిక్ట్ వరకు వెళ్ళినప్పుడు అంటే మనకి తర్వాత ఐడియా లేక మనది వీళ్ళు తీసుకెళ్ళాక అవన్నీ అంటే ఎంకరేజ్మెంట్ లేదు, సేమ్ టైం ఐడియా అప్పుడు లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అన్నీ, ఇప్పుడు ఎటైనా వెళ్ళిపోవచ్చు. అప్పుడు పెద్దగా అంత లేదు. అలా దాని గురించి కొంచెం ఫిజికల్గా స్ట్రాంగే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ. సో రమా గారు రాజమౌళి గారు మిమ్మల్ని చూసిన తర్వాత అయిపోయింది. వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వచ్చినాము. నేనేమి యాక్టింగ్ ఏమి నన్ను చూడలేరు వాళ్ళు. ఇప్పుడు ఆడ చేసింది కూడా ఏం లేదు. అబ్బాయి యాక్టింగ్ చూసి తీసుకున్నారని ఏం లేదు. ఏదో వాళ్ళకేదో నచ్చింది, నా టైం బాగుంది అంతే. నచ్చి తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి రామా అంటే వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత ప్రభాకర్ నేను ఇలా నెక్స్ట్ మూవీలో ఒక క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అనుకుంటున్నాను. నాకు అసలు అర్థం కాలేదు ఏంది ఇలా ఉన్నాడు. మంచోక ప్రభాకర్ మంచోకయా మంచిగా కూడా అదే ఆయన పెద్ద డైరెక్టర్. అందులో మనకు భయం ఎక్కువ. ఇలా ఉంటే సార్ యాక్టింగ్ ఏం కాదు నేను చెప్తాను అని చెప్పి మన ఏం చేస్తుంటావు లేదు సార్ బ్యాచులర్ ఖాళీ ఇప్పుడు దాని గురించి ట్రైనింగ్ కోసం ట్రై చేస్తున్నా, ఎంత వస్తుంది ఖర్చు అంటే 1000 రూపీస్ 2000 అంతే సార్, పెద్ద ఏం రాదు నాకేం వేయాలి. ఓకే 10,000 సాలరీ మంత్లీ. ఎందుకంటే అప్పుడు మగధీర స్టార్టింగ్ అది స్టార్టింగ్ కనుక మంత్లీ సాలరీ, సప్లిమెంట్, బాక్సింగ్, కరాటే, జిమ్, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్, మన ఎవరి దేవదాస్ కనకాల గారి దగ్గర, మన రాజు కనకాల వాళ్ళ ఫాదర్ వాళ్ళ దగ్గర వాళ్ళే చేంజ్ చేయించి వాళ్ళే ఇప్పించి అలా అన్నీ వాళ్ళే. అప్పుడు అలా వచ్చింది, అలా తిరిగిపోయింది లైఫ్ ఒకసారి. సో మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఇలా వచ్చింది? తెలియదండి. అప్పుడే చెప్పలేదు. సినిమా రిలీజ్ అయ్యే వరకు తెలియదా? తెలియదు, మా ఎవరికి తెలియదు, మా మిస్సెస్కి తెలియదు.